అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక సభలో ప్రతిపక్షాలు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తాయి, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత టీడీపీలో నుంచి వైసీపీలోకి వెళ్ళిన టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని కూడా తమ కుటుంబాన్ని చీల్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ కుటుంబాలను చీల్స్తారు అనే టాపిక్ ఏదైతే ఉందో అది అక్షరాల అచ్చుగుద్దినట్టు సరిపోయేది జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీకి. వీళ్ళకి ఒక బ్యాచ్ ఉంది, అదేనండి పేటిఎం బ్యాచ్. 5 రూపాయలకి ఏ పోస్ట్ పడితే ఆ పోస్టులు పెడతారు చూసారా, వాళ్ళకి ఇంత సంధిస్తే చాలు సంఖ్య ఎక్కేస్తారు. ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సహజంగానే ప్రతి ఏడాది ఈ 28 ఏళ్ళు 29 ఏళ్లలో ఆయన కాలం చేసిన దగ్గర నుంచి కూడా ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ నివాళులు అర్పించడం అనేది ఆనవాయితీ. సో దాంట్లో భాగంగానే నిన్న కూడా వెళ్ళారు, నివాళులు అర్పించారు. అయితే ఇక్కడ ప్రధానంగా హాట్ టాపిక్ గా మారిన అంశం ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక ఫ్లెక్సీ, దాన్ని బాలయ్య బాబు తొలగించమన్నారు. ఇదే వీళ్ళకి వేరే పని లేనట్టుగా ఈ 5 రూపీస్ పేటిఎం బ్యాచ్ ఏదైతే ఉందో దీన్ని పెద్దగా ట్రోల్ చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ వెళ్తా ఉంది. అసలు అక్కడ జరిగిన సంఘటన ఏంటి? అసలు బుద్ధున్నవాడు ఎవడైనా సరే, లేదా కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా సరే, అంటే మరి వీళ్ళు అన్నం తింటున్నారా బిర్యానీ తింటున్నారా తర్వాత విషయం, ఎవరైనా నివాళులు అర్పించడానికి వెళ్ళినప్పుడు ఫ్లెక్సీలు ఏమని పెడతారండి? స్వాగతం సుస్వాగతం పెడతారా? వాళ్ళు ఏమన్నా ఘనకార్యానికి వెళ్తారా లేదా శుభకార్యానికి వెళ్తున్నారా స్వాగతం సుస్వాగతం పెట్టడానికి? ఇది కేవలం వైసీపీ పేటిఎం బ్యాచ్ క్రియేట్ చేసిన అంశం. ఆ ఫ్లెక్సీ పెట్టింది కూడా వైసీపీ మద్దతుదారుడు, అక్కడ కేసీఆర్ శిష్యుడు. మరి ఈ ఫ్లెక్సీ అక్కడ పెట్టడానికి కారణం ఏంటి? ఖచ్చితంగా దాన్ని చూస్తే ఎవరో ఒకళ్ళు ఆ కుటుంబంలోనో లేదా వేరే ఎవరైనా తీసేయమని అంటారు. దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు మీద, బాలకృష్ణ మీద రుద్దేయాలనే ప్రయత్నం చేయొచ్చు. దాన్ని సక్సెస్ఫుల్గా వాళ్ళు క్రియేట్ చేయగలిగారు. కానీ పూర్తి స్థాయిలో అది జనాల్లోకి వెళ్లేలోపే అసలు సంగతి జనాలకి తెలిసిపోయి కింద మీద మూసుకొని సైలెంట్ అయిపోయిన పరిస్థితి. అసలు ఇవన్నీ కాదండి. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని, ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని బాలకృష్ణ తొలగించమన్నాడు అనే అంశం ఏదైతే ఉందో, మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని బాలకృష్ణ తీసేమన్నాడు అన్నదే ఒకటే టాపిక్కా? ఇంకా రాష్ట్రంలో వేరే టాపిక్స్ ఏమి లేవా? పక్క రాష్ట్రం తెలంగాణ, గతంలో మీ గురువు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం దావోస్ సభలకు వెళ్ళేవాడు, అక్కడ నుంచి పెట్టుబడులు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ ముఖ్యమంత్రి కూడా దావోస్ పర్యటనకి వెళ్ళారు, అక్కడ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్నారు, అక్కడి నుంచి లక్షల కోట్ల పెట్టుబడుల్ని తమ రాష్ట్రానికి తెచ్చుకున్న పరిస్థితి. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడున్నాడండి? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని సంక్రాంతి పండుగల సందర్భంగా 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసుకుని ఆయన అక్కడ పొగిడించుకుని డబ్బా కొట్టించుకున్న పరిస్థితి. మరి వేరే ఇవన్నీ టాపిక్లు వదిలేసి ఎన్టీఆర్ ఫ్లెక్సీని బాలకృష్ణ తీసేయమన్నాడు, లేదంటే 100 మంది చంద్రబాబులు 100 మంది బాలకృష్ణలో దిగొచ్చినా సరే జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుకు పీకలేరు. ఏంటండి ఈ పనికి మాలిన చెత్తంతా? జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా ఏ రోజన్నా బయటకు వచ్చి చంద్రబాబు బాలకృష్ణ దొంగలు లేదంటే నన్ను మోసం చేశారని ఏ రోజు చెప్పాడా? వాళ్ళకి లేని బాధ మీకెందుకయ్యా? నాకు అర్థం కాదు. నిన్నో మొన్న అనుకుంటారు రేవంత్ రెడ్డి కూడా ఒక కామెంట్ చేశారు, ఎవరి మీద? కొడాలి నాని మీద. అట్టిపండు తోటకెళ్ళి మేకలేక పరపర నవ్వలే ఒక క్యాండిడేట్ ఉంటాడు, పాన్ పరాకులు, వాళ్ళ గురించి మాట్లాడితే నా ఇజ్జత్ అంతా కూడా పోతుందని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. నిజంగానే ఈరోజు కొడాలి నాని గురించి నా స్థాయి వాళ్ళు మాట్లాడినా అది నాకు పరువు తక్కువగానే నేను భావిస్తా ఉన్నా. ఈరోజు కొడాలి నాని ఎక్కడే, నేను ఎక్కడ? అలాంటి వ్యక్తి గురించి మాట్లాడాలన్నా కూడా అసహ్యం వేస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని, బాలకృష్ణని, చంద్రబాబుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న సమస్య ఏంట్రా అంటే నిరుద్యోగం. 4.5 ఏళ్ల 5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా 5, 7 ఇంకా 2 నెలలు ఎలక్షన్లు ఉన్నాయనగా ఏదో అట్టహాసంగా ఇన్ని ఉద్యోగాలు అని చెప్పి కేవలం మీరు రిలీజ్ చేసిన నోటిఫికేషన్లు ఎన్నండి? 125. దాని గురించి మాట్లాడండి. మీరు తీసుకున్న 5 రూపాయలకి దాని గురించి న్యాయం చేయండి. అవి మానేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని తొలగించారు, లేదంటే వాళ్ళ ఇంటికి పీకలేరు, వీళ్ళ ఇంటికి పీకలేరు. ఎవరింటికి ఎవరు పీకుతారనేది ఇంకో 2 నెలల్లో తేలిపోతుంది. పీకిన తర్వాత ఎన్ని ఇంటికలు ఉన్నాయో కూర్చుని లెక్క పెట్టుకుందరు కానీ తాపీగా.